కౌగిలించమని పిలిచినదా తెలుగు వినరా మలుపు కనరా పరుగువై పదపదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదపదరా ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమై నిజముతనమై పరులకై పదపదరా మరలి మరల వెనుదిరుగన పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పకడో 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 రేపో ఆపో కట్ నేడే నేడే తెచ్చుతాడో పెడో ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో నికరికటోనో బ్యారికేడ్స్తోనో ఆ స్కూళ్ళని లాగేయరో ఇంకోసారి ఇంకోసారి ఫస్ట్ డే మేము వచ్చేసి మొత్తం స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ నుంచి తీసుకొని రోడ్స్ మొత్తం క్లీన్ చేయడం అండ్ సరౌండింగ్స్ మొత్తం నీట్గా ఉంచుకోమని అందరికీ చెప్పాం. అండ్ సెకండ్ డే వచ్చేసి చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు. ఇప్పుడు చెట్లు ఉంటేనే రేపు ఫ్యూచర్ మనకి. సో ప్లాంటేషన్ చేయడం జరిగింది సెకండ్ డే. అండ్ థర్డ్ డే వచ్చేసి ఇవాళ థర్డ్ డే మాది. బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారిటని చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్ సంహారం సహజమని. హరీష్, ఈరోజు లిటరసీ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ చేశాము. ఇక్కడ ఇంకపల్లి విలేజ్లో ఎంతమంది చదువుకున్నారో ఎంతమంది చదువుకోలేదో, ప్లస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు చదువు ఆపేశారు అన్న దాని గురించి. మా ఎన్ఎస్ఎస్కి హెడ్ గుబ్బా నవీన్ సార్. అతని సపోర్ట్ వల్లే మేము ఇంత చేయగలుగుతాం. ఏంటి మమత, బస్సు ఇంకా రాలేదు? ఏమోనే, డైలీ ఈ టైంలోకి వచ్చేది కదా. ఇప్పటికే చాలా లేట్ అయింది. అవును, మరి ఇప్పుడు ఎలా చేద్దాం? ఏం పిల్ల, ఎట్లున్నావు? గుర్తుపట్టినావా? ఎవర్రా నువ్వు? అసలు నీ చదువుకునే మొహమేనా? అబ్బచ్చా, పోరా పో. ఏం మామ, పోరిని పటాయించినట్టున్నావు కదా. పిల్ల మస్తుంది, ఏమంటుందిరా? ఏమో చూడు. చెప్పు తెగుద్ది. మాట్లాడుతున్నా చెంప పగులుద్ది. వచ్చిన చెప్పు తెగదాకా చూస్తూ ఊరుకుంటాం. మరి రామామ, ఇదొక దమ్ కొట్టొద్దాం. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు ఏడిపిస్తున్నారు అక్క. ఎవరు? అదిగో వాళ్ళే. రే, ఎవర్రా ఏడిపించేది? ఏడిపించేది. అయితే ఏంటి? నీ పని నువ్వు చేసుకోపో. వెళ్ళమ్మా, వెళ్ళు. మీ సంగతి చెప్తారా, ఆగండి.
ఇప్పుడు చెప్పండి రా, ఇందాక ఏడిపించింది ఎవరు వీళ్ళని? అవునండి, ఎలా పిలిచారు పోలీస్ వాళ్ళకి ఇంత తొందరగా వచ్చారు? అంటే ఇప్పుడు కొత్తగా షీ టీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు కదండి పోలీస్ వాళ్ళు మనకి. అది ఎలా అంటే అమ్మాయిలకి ఎక్కడన్నా ఏ ప్రాబ్లం అయినా కానీ వాళ్ళు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వెంటనే ఆ టైంలో ఎక్కడున్నా కానీ వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. సో ఆ నంబర్కి కాల్ చేయడం మంచిది. ఓకే, థ్యాంక్స్ అండి. మేము కూడా ఇలా ఇన్ఫార్మ్ చేస్తాం వేరే వాళ్ళకి. ఓకే. మన కాలంలో కొత్త పనులు వచ్చిర్రు.
మహేష్, ఎన్టీఆర్, మేరీ, సూపర్ స్టార్ స్పైడర్ మ్యాన్ ఇంత యాక్టివ్ ఉన్నారు. మనకంటే కూడా ఇంత యాక్టివ్గా హుషారుగా అందరూ ఒక చెస్ మనిషి ఉంటారు, ఒక కబడ్డీగా ఆడుతున్నారు. వీళ్ళని కూడా ప్రభుత్వం ఏదో విధంగా ప్రోత్సహించాలని